పులుసు వండావా, వడపప్పు పానకం పెట్టావా, బొమ్మిడాయలేవి, బోన్లెస్ చికెన్ ఏది, హై క్లాస్ తాగుమోతలు తెచ్చుకున్న లో క్లాస్ మనుషులు ఎంగిల్తున్నట్టు కూడా లేదు కదా. ఏంది ఇది? ఏందంట? ఎక్కడి నుంచి తెమ్మంటావయ్యా? వచ్చింది అంతని తాగుడికే సరిపోతుంటేనే మోగం పచ్చడవుద్ది. నా కట్టమంతా నీ పుట్టింటికి పంపించి నాకు పాచి కూడు పెడతామంటే కళ్ళు పోతాయి. కూడిని అలాగా అనకూడదు. నా కళ్ళు పోవాలంటే నా కళ్ళు పోతే ఎవరితో పడుకున్నామని చంపేస్తా అంతే. చంపేస్తా. ఊరిని పోగేస్తే నేను వణికిపోతా అనుకున్నావా? మటర్ చేసేస్తా. గాంధీ బొమ్మ తీసుకెళ్లి గుండెకి ఇచ్చేస్తావులంటే అప్పుడు కానీ ఊళ్ళో ఉన్న తాగుతారందరికి బుద్ధి రాదు. సీతారాం, ఎన్నుపోటు పొడిచా. ఎన్నుపోటు కాదు, ఇది వెలుగుపోటు. అయ్యా గాంధీ గారు, కళ్ళు మానండో అని పాట పాడించావు గాని గుండు గురిగింతండో అని ఎప్పుడు పాడించావయ్యా? పాలిటిక్స్ లో నీ శిష్యులందరూ నీకు ఎగనెస్ట్ అయినా లేడీస్ అంతా నీకు పెద్ద సపోర్టింగ్ ఫోర్స్ అయిపోయారు. చూస్తావేంటి? సగం మీసం చేసి ఊళ్ళో ఉన్న తాగుబోతులందరికీ బుద్ధి రావాలంటే వీడిని రిక్షాలు ఎక్కించి ఊరేగిద్దాం. ఏంటమ్మా ఇది? రేపు పొద్దున చైర్మన్ గారితో నాకు మందు సమావేశం ఉంది. అందరికీ బుద్ధి రావాలంటే ఈ గుండెకి సున్నం పట్లెట్టాలి. సున్నం ముట్లేనా? ముట్టలు కూడా ఊడదీసి ఊరేగిస్తారా? మళ్ళీ తాగితే అదే శిక్ష. ఆగండి. గ్రామ ప్రజలకు హృదయపూర్వకమైన విజ్ఞప్తి. చిత్తశుద్ధితో మహిళలు చేస్తున్న సారా వ్యతిరేక పోరాటానికి నైతిక పరమైన మద్దతు ఇవ్వండి. ఈ రోజు నుండి ఈ గ్రామంలో ఎవరు సారా తాగినా, సంసారాన్ని హింసించినా ఇదే శిక్ష. ఇప్పటిదాకా కేకలేసినోడు ఇప్పుడు ఇలా గెలిగిల్లాడిపోతున్నాడు. ఇది తాగుమూతులకు సహజమేనమ్మా. నేను చాలా సార్లు నాటకాలు ఆడాను. పద అది సచ్చినా నమ్మకూడదు. బాబు ఎందుకలా కేకలేస్తున్నాడు? నాకెందుకో భయం వేస్తుంది బాబు. ఎప్పుడు ఇలా సాగు కేకలేదు బాబు. అమ్మో నాకు తగ్గట్టుకుంటున్నాడు బాబు. తొందరగా ఆసుపత్రి తీసుకెళ్తాం బాబు. బాబు దయకించండి బాబు. ఏడమ్మకమ్మ, తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. నాయన
దుర్గమ్మ తల్లి నా మొగుడు ప్రాణాలు కాపాడు తల్లి నా పసుపు కుంకుమ నిలబెట్టు తల్లి తల్లి నా పసుపు కుంకుమ నిలబెట్టు తల్లి నా పసుపు కుంకుమ కాపాడు తల్లి ఏం పర్వాలేదమ్మా ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల నీ భర్త ప్రాణాలకు ఎటువంటి ఆపద రాదు. దీర్ఘ సుమంగళి భవ. నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం అమ్మా. నా మొగుడికి ఏటి పర్లేదు కదా బాబు? ఏం పర్వాలేదమ్మా. పోండి. ఇక్కడకు రావడం ఒక్క నిమిషం ఆలస్యం అంటే చచ్చుండేవాడి. రాత్రి పగలు ఎంత కష్టపడి నీ భార్య నీ ప్రాణాలు దక్కించుకుందో తెలుసా? పోండి. ఇప్పటికే నీ లివర్ పూర్తిగా చెడిపోయింది. మరొక చుక్క సారా నీ గొంతులో పడిందో నీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. ఆ కనక మహాలక్ష్మి దయ వల్ల ఆ దుర్గమ్మ దయ వల్ల నా పసుపు కుంకం నిలబడ్డాయి. దేవుళ్ళ లాంటి డాక్టర్ దొరికాడు. ఇక నీకేటి పర్లేదయ్యా. ఏరమ్మా, తిట్టినా కొట్టినా చచ్చినట్టు పడున్నావంటే పెట్టి పోషిస్తున్నా మొగుణ్ణి గనక అనుకున్నా. నీ ప్రాణాలు పోతున్నా నాకు ప్రాణాలు పోసి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని మంచం పక్కనే పడున్నావంటే నువ్వు పిల్లనివా తల్లివా? ఊరుకోవయ్యా ఊరుకో. ఎందుకు అలాగే ఏడుస్తావు? ఆ తల్లి దయ వల్ల నువ్వు చల్లగా ఉంటే చాలయ్యా. ఉంటానే, తప్పకుండా ఉంటాను. నువ్వు అడక్కపోయినా నీ మీద ప్రమాణకం చేసి చెబుతున్నాను. నువ్వు మొక్కుకున్న దేవతల సాక్షిగా, నీ పశు కుంకాల సాక్షిగా, నువ్వు పెట్టే పెట్టి అన్నం మెతుకు సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను. ఇంకా సారా ముఖం కూడా చూడనే చూడ. నీ మీదొట్టు, నీ మీదొట్టే. చాలయ్యా, ఇక నేను చచ్చిన నాకు బాధలేదయ్యా. ఇక నేను చచ్చిన నాకు బాధలేదయ్యా. సరి ఆడోళ్ళు తాగుబోతు మొగుళ్ళందరి చేత ఒట్లేంచుకుని మరీ తాగుడు పంపించేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదు, మీ సారా కాంట్రాక్ట్ని లెక్క చేయడం లేదు. ఈ ఉద్యమం చూస్తుంటే స్టేట్ మొత్తం వ్యాపించిపోతోంది. అవును సార్, ఈ ఆడోళ్ల దెబ్బకి ఇలా తాటుగా వచ్చి నాటు సారా తయారు చేసుకునే పరిస్థితి అయిపోయింది సార్. మన బతుకు అండర్ గ్రౌండ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ ఏట్రా ఏట్లా మీరు చెప్పేది? ఏట్రా ఆలేదో కాలి కావతాలు ఎత్తేస్తే సారా గుట్ల పగలు కొట్టేసాం, డిస్టైల్ బండ్లు కొట్టేసాం అని శంకులకు తీసుకొస్తాం. రే వాళ్ళు ఎంతైనా ఆడోళ్ళరా, మనం మూతి మీద వేసిన మగోళ్ళవి. ముందురా ముసళ్ళ పండుగ. ఆ పండగ నా జంబర కంచెని పెద్ద పుల్లని మరిచేత పచ్చగడి తినిపిస్తున్నారు కదండి నా సమల కథల కనుక జిల్లులో. లేకపోతే ఏంటండి, పొద్దున్నే సారాతో మొంగడుక్కునే నా సారా సోదరులందరినీ గుండిగించేస్తున్నారు, జుల్మానాలు వేసేస్తున్నారు. ఫుడ్ ఎట్టడం మానేశారు, బెడ్ ఎక్కడం పూర్తిగా మానేశారు. పైగా వాసన కూడా చేయకుండా చేశారు కదండి నా సమల కత్తర కనుక జిల్లులు. సార్ మీరు ఇలా సన్యాసిలా చూస్తూ కూర్చున్నారనుకోండి, మీరు బికారి బిరాసమల్ల అయిపోతారండి. ఏడు జరుగుతూ తెలుసుకుంటే నాను అవతారం ఎక్కిస్తాను రా. రే రే తోలు చెప్పులే రా, తోలు చెప్పులే నిశాలకు వస్తుందిరా. ఏరా చెప్పులే చేస్తున్నానండి. ఇలా కలిపాడు. రే నువ్వే చేస్తున్నావా? ఇది నేట్రా పని. తెలవై ఏరా నా వాసారం అయ్యరా. అచ్చా మరకొంచెం యూరియా యూరియా అయ్యు. ఏమి ఇందాక తీసి సచ్చి నెలకలేరా? అవి నేపం ఇస్తావా? ఐదు ఏదో ఎలకలో అది నువ్వే చేస్తున్నారా? ఇదే నేట్రా పని. సరిసేదో నా కొడక. ఏట్రా ఏటే అండర్ గ్రౌండ్ బతుకుని చాలా ఫీల్ అయిపోతున్నావు. రే ఇదిగోరా ఈ నాటు సారాతో కోట్ల గడించి సారా కాంట్రాక్ట్ ఈ అవతారం ఇచ్చాను రా. దాన్ని నిలబెట్టుకోవడానికి రిక్రూట్ చేసి ఎమ్మెల్యేనయ్యాన్రా. ఓలు స్టేట్ అంతా మా కుప్పిట్లో ఉంది. అలాంటిది చేతులు గాజులు తొడుక్కున్న ఆడోళ్ళు చేతిలో సెక్షన్ చేయడానికి టైం వచ్చేసింది. చేసే